డియర్ స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క ఎక్స్పోర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకునేటటువంటి టాపిక్ ఏమిటంటే వౌచర్స్కి స్పెషల్ ఫార్మాట్ వౌచర్స్కి స్పెషల్ ఫార్మాట్ నంబరింగ్, అంటే వౌచర్ నంబర్స్కి ఒక స్పెషల్ ఫార్మాట్ని ఎలా సెట్ చేయాలి అనేది నేర్చుకుంటాం. సో టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక మనవి, చాలా మంది స్టూడెంట్స్ వచ్చి వీడియో ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయకుండా. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరి ఎక్కువసార్లు చేసినాక ఒక్కసారి చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కడు ఆల్రెడీ చేయకుంటే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే వీడియోలు అన్నిటికీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా ఛానల్ని వేరే వాళ్ళకందరికీ షేర్ చేయండి. నెక్స్ట్, ఇంతకంటే ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని చివరి వరకు చూడండి. సో మధ్యలో స్కిప్ చేసినట్లయితే, క్లోజ్ చేసినట్లయితే మీకు ఆ పాయింట్ వరకు మాత్రమే ఈ టాపిక్ ఏదో సబ్జెక్టు అర్థమవుతుంది, తెలుస్తుంది. దాని తర్వాతది మీకేం తెలియదు, ఎందుకంటే మీరు చూడలేదు కాబట్టి మీకేమీ తెలియదు. దీంట్లో ఏముంటుంది, హాఫ్ నాలెడ్జ్ అవుతుంది, హాఫ్ నాలెడ్జ్ లాగా ఉంటుంది. హాఫ్ నాలెడ్జ్ అనేది వేస్ట్, టైం కూడా వేస్ట్. అందువల్ల దయచేసి చివరి వరకు చూడండి. చూడండి, మనం కాలేజ్కి వెళ్తాం, బిఏ, బిఎస్సి, బీకామ్, ఏదైనా సరే డిగ్రీ, ఏదైనా సరే పీజీ, ఏదైనా వెళ్ళినప్పుడు మనం అదే అకాడమిక్ డిగ్రీ క్వాలిఫికేషన్, ఇద్దరు గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ వాట్ ఇట్ మే, మనకి అది అకాడమిక్ క్వాలిఫికేషన్. దానికోసం మనం కాలేజీలో కనీసం 2-3 గంటలు ప్లస్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ అటువంటి వాళ్ళు అయితే కాల లైబ్రరీకి వెళ్ళి లైబ్రరీలో 2-3 గంటలు ఇలా కూర్చొని టైం స్పెండ్ చేస్తారు కదా. కానీ ఇక్కడ మనం నేర్చుకునేది టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ట్రైనింగ్. మనం ఇక్కడ నేర్చుకునేది ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసినప్పుడు మనం కనీసం ఈ ప్రొఫెషనల్ ట్రైనింగ్ అనేది మన కెరీర్కి, మన లైఫ్కి చాలా, మన ఫ్యూచర్కి చాలా అవసరం. కాబట్టి దీనికి కూడా మనం టైం స్పెండ్ చేయాలి. అంత కాకపోయినా కనీసం ఒక వీడియోకి 40-50 మినిట్స్ ఉంటుంది, లేదంటే మ్యాక్సిమం 1 అవర్ లోపలే ఉంటుంది. ఆ టైం స్పెండ్ చేసి ప్రతి వీడియో రోజుకోటి చూడండి. ప్రతి వీడియో మీరు చివరి వరకు చూస్తే మీకు ఫుల్ నాలెడ్జ్, ఈ టాపిక్ సంబంధించి ఫుల్ నాలెడ్జ్ మీకు వస్తుంది. ఫుల్ నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకుంటారు. కాబట్టి చివరి వరకు చూడండి. చూసి ఈ వీడియో బాగున్నట్లయితే మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోని చాలా మందికి షేర్ చేస్తారు, అంటే చాలా మంది ఈ వీడియోని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చివరి వరకు చూడండి. చూసి బెల్ ఐకాన్ లైక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం టాపిక్లోకి ఎంటర్ అవుదాం. నేను చెప్పేది ఏంటి, ఈ యొక్క వౌచర్లకి నంబర్ వచ్చి 1, 2, 3 ఉంటుంది మామూలు కదా. ఈ వౌచర్ నంబర్లకి ఒక స్పెషల్ ఫార్మాట్, ఆ నంబరింగ్కి ఒక స్పెషల్ ఫార్మాట్, మన ఇష్టం వచ్చినటువంటి ఒక ఫార్మాట్ పెట్టుకోవచ్చు. అది ఎలా సెట్ చేసుకోవాలి నేర్చుకుంటాం. చూడండి, వెళ్తుంటే ఇప్పుడు చూడండి, నేను కంపెనీ క్రియేట్ చేసి ఉన్నాను. ఈ కంపెనీ క్రియేషన్ అయ్యింది మీకు తెలుసు అందరికి. ఈ కంపెనీ క్రియేషను అదంతా తెలుసు. ఇది కంప్లీట్ చేశాను. చూడండి, ఇక్కడ ఆల్ట్ కేకి వెళ్ళినట్లయితే ఆల్ట్ కేలో సారీ ఆల్ట్ కేలో ఆల్టర్కి వెళ్తే చూడండి, నేను క్రియేట్ చేసినటువంటి పేజీ ఇప్పుడు ఆల్టరేషన్ అయింది. సో ఈ విధంగా అన్ని డీటెయిల్స్ ఇస్తాం. ఇక్కడ టెలిఫోను, అదంతా ఈమెయిల్, వెబ్సైట్ ఇవన్నీ ఇచ్చేసి ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చి కంట్రోల్ ఏ చేసినట్టయితే యాక్సెప్ట్ అవుతుంది. అలాగే కొత్తగా కంపెనీ క్రియేట్ చేస్తే అది క్రియేట్ అయిన తర్వాత కంపెనీ ఆటోమేటిక్గా F11 కంపెనీ ఫీచర్స్కి వెళుతుంది. దీంట్లో మనకి గూడ్స్ అన్ని ఉంటే చూడండి, ఇది వచ్చి డిఫాల్ట్గా ఎస్ ఉంటుంది, మెయింటైన్ అకౌంట్స్. బిల్ వైజ్ ఎంట్రీ కూడా మనకు అవసరం, ఎందుకంటే ఈ గూడ్స్ సంబంధించి బిల్లులకు సంబంధించి బిల్ వైజ్ ఎంట్రీ అవసరం. అలాగే మనం ఇన్వెంటరీ కూడా మెయింటైన్ చేస్తుంటే మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, లేకపోతే ఈ రెండు నో చేయొచ్చు, ఉండాలి మనకి. అలాగే మనకి జిఎస్టీ కూడా ప్రతి ఒక్కరికి ఇప్పుడు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, గూడ్స్ అయినా సర్వీస్ అయినా ట్యాక్స్ ఉంటుంది కాబట్టి ఆ జిఎస్టీని ఎనేబుల్ చేయాలి. ఎస్, ఇక్కడ నో నో కాదు, అది ఎస్ఏ ఉంటుంది బై డిఫాల్ట్. అది అలాగే క్లిక్ చేస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం కాబట్టి క్రియేట్ చేసినప్పుడు స్టేటు అదే తీసుకుంటుంది. రెగ్యులర్ వచ్చి బై డిఫాల్ట్ ఉంటుంది. మన యొక్క రిజిస్ట్రేషన్ టైప్ మనం రెగ్యులరా, కాంపోజిషనా, సెస్ రెగ్యులరా అని ఏదైతే సెలెక్ట్ చేసుకుంటాం బై డిఫాల్ట్ రెగ్యులర్ ఉంటుంది. ఇది నో. ఇక్కడ మన యొక్క కరెక్ట్ జిఎస్టీ నెంబర్ని ఇవ్వాలి. మనం ఫైల్ చేస్తాం రిటర్న్స్, మంత్లీ చేస్తాం, క్వార్టర్లీ చేస్తాం. అందరూ మంత్లీ చేస్తారు 95%, క్వార్టర్లీ అయితే క్వార్టర్లీ QRMP.
లేదంటే మంత్లీ తీసుకుంటాం. ఇక్కడ ఇది వచ్చి ఈవీసీ తర్వాత చూసుకుంటాం. ఇక్కడ వచ్చిన తర్వాత ఇది వచ్చి ఇది ప్రస్తుతానికి ఈ ఇన్వాయిస్ నో పెడతాం. ఈవే బిల్ కూడా నో పెడదాం. యాక్చువల్గా 50,000 కంటే ఎక్కువ ఇన్వాయిస్ వాల్యూ ఉన్నట్లయితే మనం ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు గూడ్స్ ఈవే బిల్లు తయారు చేసి పంపించాలి. లోకల్ అయినా నాన్ లోకల్ అయినా 50,000 మామూలుగా లిమిట్. కానీ లోకల్ స్టేట్ అయితే అది స్టేట్ గవర్నమెంట్ మార్చుకోవచ్చు. వాళ్ళు ఇంకా తక్కువ చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ 1 lakh చేసుకోవచ్చు. లేకుంటే అసలు కొన్ని వస్తువులకి మాత్రమే ఈ బిల్ కావాలి, కొన్ని వస్తువులకు అక్కర్లేదని చెప్పి తీసేయచ్చు. అసలు దేనికి అక్కర్లేదని చెప్పి అది వాళ్ళ ఇష్టం అనమాట. ప్రస్తుతానికి నో పెడదాం, యాక్సెప్ట్ చేసాం, అయిపోయింది. తర్వాత దీన్ని యాక్సెప్ట్, ఇది మనం చేసేది క్రియేట్. నేను ఆల్రెడీ ఏం చేశానంటే కొన్ని లెడ్జర్లు క్రియేట్ చేశాను. చూడండి, లెడ్జర్కి వెళ్తే ఒక 2 క్రెడిటార్స్, పోతే ఒక 2 డెటార్స్, పర్చేస్, సేల్స్, ట్యాక్స్ లెడ్జర్స్ అన్నీ క్రియేట్ చేశాను. ఇప్పుడు మనం వచ్చి దీంట్లో మనం నేర్చుకునే ముందు ఇక్కడ వౌచర్స్కి వెళ్తాం. వౌచర్స్కి వెళ్ళినట్లయితే ఈ వౌచర్లు ప్రతి ఒక్క వౌచర్కి సీరియల్ నంబర్ ఉంటుంది. కాంట్రా చూడు, నంబర్ 1 ఎఫ్ఐ అంటే పేమెంట్, నంబర్ 2 అంటే నంబర్ 1 దేనికో ఇచ్చాం, ఎవరికో నంబర్ 1 ఏదో పేమెంట్ చేసినాం ఇంతకు ముందు. నంబర్ 1 ఏం చేయలేదు పేమెంట్, మనం కృష్ణ ఎంటర్ప్రైజెస్ దాంట్లో మనం కొత్తగా క్రియేట్ చేసాం. దాంట్లో వోచర్లో పేమెంట్ ఏం లేదు. అది ఇంతకుముందు ఏదో చేసి ఉంటాం. ఇంతకుముందు చేస్తే మళ్ళీ నెక్స్ట్ దాన్ని డిలీట్ చేసేస్తే నెక్స్ట్ నంబరు, ఆ నంబరు పక్కకి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ నెంబర్తో స్టార్ట్ అవుతుంది. సరే, ఓకే. ఇక్కడ వోచర్స్ తీసుకుంటే పేమెంట్ ఎఫ్ఐ, F6 ఇదేంటిది రిసిప్ట్ నంబర్ 1. అలాగే రిసిప్ట్ తర్వాత F7 జర్నల్ నంబర్ 1. సరేనా? అలాగే సేల్స్ నంబర్ 1, పర్చేజ్ నంబర్ 3 ఉంది. నేను ఆల్రెడీ 2 ఎంట్రీ చేసినాను. అలాగే ఆల్ట్ F5 చూడండి, డెబిట్ నోట్ నంబర్ 1, ఆల్ట్ F6 క్రెడిట్ నోట్, అన్ని నంబర్ 1 ఉన్నాయి. పర్చేజెస్ మాత్రం నేను ఒక 3 ఎంట్రీలు వేసాను. చూడండి, డే బుక్కి వెళ్తే 2 ఎంట్రీలు వేసాను. చూడండి, ఇక్కడ 1వ తేదీ ఒక పర్చేజు, ఇంకొకటి పర్చేజు, 2 పర్చేజులు చేశాను. ఈ పర్చేజెస్కి వచ్చి మనం కంపెనీ పేరు, అన్ని డీటెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు కదండి, అదైపోద్ది. నెక్స్ట్ పర్చేజెస్కి వస్తాం. ఈ పర్చేజ్ క్రియేట్ చేసిన మాత్రం డీటెయిల్స్ ఏమి ఇవ్వకూడదు, అవన్నీ వచ్చి స్టాక్ ఐటెంలో ఇస్తాం. HSN కోడ్, రేటు స్టాక్ ఐటెంలో ఇస్తాం. ఇటు ఏమి ఇవ్వకుండా ఇది వచ్చి పర్చేజ్ అకౌంట్ గ్రూపు కిందకు వచ్చి అన్నీ అలాగే వచ్చేయాలి. లాస్ట్లో మాత్రం సర్వీస్ ఉంటుంది బై డిఫాల్ట్. మనం గూడ్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే గూడ్స్ అంటే పైన ఇంకోటి ఉంది. ఈ గూడ్స్ అంటే ట్రేడింగ్ గూడ్స్, పర్చేజ్ చేసి సేల్ చేసే గూడ్స్ని గూడ్స్ అంటాం, ట్రేడింగ్ గూడ్స్ని గూడ్స్ అంటాం. పైది వచ్చి క్యాపిటల్ గూడ్స్ అంటే సెట్. మనకి గ్రూప్ వచ్చి ఫిక్స్డ్ అసెట్స్ అని వస్తుంది కదా, దాన్ని టైప్ ఆఫ్ సప్లైని దాన్ని ఇచ్చేస్తే ఈ యొక్క యాక్ట్లో ఏమంటారంటే క్యాపిటల్ గూడ్స్ అంట. గ్రూపే అది. ఈ క్యాపిటల్ గూడ్స్ ద నేచర్ ఆఫ్ ద గూడ్స్ అనమాట. క్యాపిటల్ గూడ్స్ అంటే అసెట్, మామూలు ట్రేడింగ్ గూడ్స్ అయితే గూడ్స్. ఈ గూడ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్నాం. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ క్రియేట్ చేశాను 5 ఎంత, మనం అన్ని క్రియేట్ చేసాం ఆల్రెడీ. సరేనా? ఇప్పుడు దీనికి కూడా 1, 2 ఉంది. ఇప్పుడు మనం పర్చేజ్ తీసుకున్నట్టయితే నంబర్ 3 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం తీసుకుంటే ఇక్కడ అలాగే పర్చేజ్ అయినా ఏదైనా డెబిట్ అన్నిటికీ 1, 2, 3 ఉంటాయి నంబర్లు. 1, 2, 3 నంబర్లు ఉంటాయి ఏ వోచర్కైనా. పోతే ఏ వోచర్ అయినా సరే, కాంట్రా నుంచి ఏ వోచర్ అయినా సరే మనకి 1, 2, 3 సీరియల్ నంబర్ అలాగే ఉండొచ్చు. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు, దాంతో మనకు పనే లేదు. ఆ సీరియల్ నంబర్ అనేది వరుసగా ఉండొచ్చు, తీసేస్తాం. కాబట్టి కాంట్రా, పేమెంటు, రిసిప్టు, జర్నలు, అలాగే సేల్స్, పర్చేజెస్ వచ్చి గూడ్స్, ఈ రెండింటికి మాత్రం మనం స్పెషల్ నంబర్ ఫార్వర్డింగ్ పెట్టుకోవాలి. ఒకటి సేల్స్ ఖచ్చితంగా పెట్టుకుంటాం, పర్చేజ్కి కూడా అవసరం లేదు. ఇది చెప్తాను ఎందుకంటే. సో ఈ కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, జర్నల్ ప్లస్ నెక్స్ట్ పర్చేజెస్, దాని తర్వాత ఆల్ట్ F5 వోచర్, ఆల్ట్ F5 డెబిట్ నోట్, ఆల్ట్ F5 క్రెడిట్ నోట్. వీటన్నిటికీ మనకి అదే సీరియల్ నంబర్ చాలు. ఒక పర్చేజెస్కి ఇప్పుడు సేల్స్కి మాత్రం చూడండి, ఇక్కడ ఈ సేల్స్ వౌచర్ నంబరే ఇన్వాయిస్ నంబర్ కూడా. కాబట్టి వౌచర్ నంబర్ కంటే ఇన్వాయిస్ నంబర్ డిఫరెంట్గా ఉంటే మంచిది. ఇలా ఉంచుకోవచ్చు, 1, 2, 3 కంటిన్యూ చేయొచ్చు. లేదంటే దీన్నే 1, 2, 3ని అలాగే వేరే స్పెషల్ ఫార్మెట్ లేకుండా 1, 2, 3కి దాని ముందు కొన్ని జీరోలు పెట్టి మొత్తం 4 డిజిట్లు పెట్టి, ఒకటంటే 3 0 1, 3 0 2, 3 0 3, అట్టా 2 0 10,
అట్లా 11 19 దాకా, తర్వాత రెండు ఒక సున్నా, అట్లా అట్లా తీసుకుంటా పోయి అక్కడి నుంచి 99 వరకు 2 సున్నాలు 99, తర్వాత 100 అయినప్పుడు ఒక సున్నా 100, ఇట్లా మనం ముందు జీరో పెట్టుకొని చేసుకోవచ్చు. లేదా ఒక స్పెషల్ ఫార్మేట్, స్పెషల్గా మన కంపెనీ పేరు 2 అక్షరాలు, తర్వాత ఈ యొక్క సీరియల్ నంబరు, ఈ సీరియల్ నంబర్ వచ్చి ఒక అక్షరం కాకుండా ఒక 4 అంకెలు ఉండేటట్టు చూసి దాని ముందు జీరోలు పెట్టేసుకుంటాం. ఒకటి నుంచి 00తో స్టార్ట్ అయ్యి 001కి ముందు సున్నాలు పెట్టేస్తాం. అది స్టార్ట్ అయ్యి అలాగే పోతూ ఉంటుంది. సో 10 అయినప్పుడు ఒక సున్నా తగ్గిపోద్ది, తర్వాత 99, తర్వాత 100 అయినప్పుడు ఇంకో సున్నా తగ్గిపోద్ది. ఆ విధంగా మనకి స్పెషల్ ఫార్మేట్ పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే సేల్స్ 1 2 3 ఉండకుండా స్పెషల్ ఫార్మేట్గా స్పెషల్ నంబర్ ఫార్మెట్ వచ్చి స్పెషల్గా ఉన్నట్లు చేసుకోవచ్చు సేల్స్కి. కాబట్టి ఎవరైనా సరే సేల్స్ ఇన్వాయిస్కి ఈ స్పెషల్ ఫార్మేట్ పెట్టుకుంటారు. అది ఎలా పెట్టుకోవాలో మనం చూద్దాం. దాని తర్వాత వచ్చి ఇంకేముంది, నెక్స్ట్ పర్చేజెస్. ఈ పర్చేజ్ గూడ్స్కి సంబంధించిందే, కానీ చూడండి ఈ పర్చేజెస్ మనం తీసుకున్నట్లయితే ఈ పర్చేజెస్లో మనకి ఈ పర్చేజ్ వౌచర్ నంబరే కనపడుతుంది, కానీ ఆ నంబర్తో మనకు వెళ్ళా. సేల్స్ అంటే ఆ వౌచర్ నంబర్, అంటే వౌచర్ నంబరే ఇన్వాయిస్ నంబర్ కూడా, అది జిఎస్టీ రిపోర్ట్స్ అన్నింటిలోకి అదే ఇన్వాయిస్ నంబర్ లాగా, అదే ఇన్వాయిస్ నంబరు, అదే వౌచర్ నంబర్ అది వెళుతుంది. కాబట్టి దాన్ని మార్చుకుంటే ఒక ఫార్మేట్ బాగుంటుంది. కానీ పర్చేజ్కి మాత్రం అది ఇన్వాయిస్ నంబర్ కాదు, ఓన్లీ సీరియల్ నంబరే. అది సీరియల్ నంబరే. ఇప్పుడు మిగతా వౌచర్లకు సీరియల్ నెంబర్ ఉంటుంది 1 2 3, అలాగే ఇది కూడా సీరియల్ నంబరే, వౌచర్ నంబర్ ఇన్వాయిస్ నంబర్ కాదు. ఇన్వాయిస్ నంబర్ వచ్చి మనం పర్చేజ్ చేస్తే సెల్లర్, మన సప్లయర్, వాడు ఇన్వాయిస్ మనకి ఇస్తాడు, సేల్స్ ఇన్వాయిస్. వాడి ఇన్వాయిస్ లో ఉండేటటువంటి ఒక్కొక్క బయ్యర్ దగ్గర నుంచి మనం సెల్లర్ దగ్గర పర్చేజ్ చేస్తే ఒక్కో సెల్లర్కి వాడి ఇన్వాయిస్ నెంబర్ వేరేగా ఉంటుంది. కాబట్టి ఎవరి దగ్గర ఎవరి ఇన్వాయిస్ నెంబర్ ఉందో మనం తీసుకున్నప్పుడు ఆ ఇన్వాయిస్ నెంబర్ను తీసుకోవాలా. అదే ఇన్వాయిస్ నెంబరు, ఇది కాదు. ఇది వచ్చి సేల్స్ పర్చేసెస్ వౌచర్ నెంబర్. కాబట్టి దీన్ని కూడా అలాగే 1 2 3 కంటిన్యూ చేయొచ్చు. ఇది వచ్చి సప్లయర్ ఇచ్చినటువంటి ఇన్వాయిస్ నెంబరు, సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ అని చెప్పి వాడి ఇన్వాయిస్ నెంబర్ ఇక్కడ వేస్తాం. చూడండి ఇక్కడ బిల్వేజ్ డీటెయిల్స్ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు బిల్వేజ్ డీటెయిల్స్లో ఇక్కడికి వచ్చినప్పుడు లాస్ట్కి వస్తాం కదా, లాస్ట్కి వచ్చి ఇక్కడ తీసుకొని చూడండి, ఇక్కడ నుంచి లాస్ట్లో టోటల్కి వస్తాం. టోటల్కి వచ్చిన తర్వాత ఇక్కడ బిల్వేజ్ డీటెయిల్స్లో న్యూ రెఫరెన్స్, కొత్త బిల్ కదా, న్యూ రెఫరెన్స్ అని చెప్పి సప్లయర్ ఇన్వాయిస్ నంబరే తీసుకుంటుంది 02625. మనం సప్లయర్ ఇన్వాయిస్ నంబర్ ఇవ్వకపోతే పర్చేజ్ వౌచర్ నంబర్నే తీసుకుంటుంది, బై డిఫాల్ట్ 1 తీసుకుంటుంది. కానీ సప్లయర్ మనకి సప్లై చేశాడు, వాడి ఇన్వాయిస్ నంబర్ ఎంత 25, మనం ఎంటర్ చేయకపోతే మన బుక్లో ఈ 1 తీసుకుంటుంది, పర్చేజ్ వౌచర్ నంబర్ 1 లాగే తీసుకుంటుంది. కానీ వాడి బుక్లో సేల్స్ ఈ ఇన్వాయిస్ నంబర్ 25 ఉంటుంది మన పేరుతో. కాబట్టి వాడి ఇన్వాయిస్కి బుక్కి మన బుక్ తేడా వస్తుంది కదా, వాడి ఇన్వాయిస్ నెంబర్ ఎంతో అదే మనం ఎంటర్ చేసుకుంటే మన బుక్లో రిపోర్ట్స్లో కూడా అదే తీసుకుంటుంది. ఇక్కడ అదే తీసుకుంటుంది కదా, ఇక్కడ అదే తీసుకుంటుంది. లేకపోతే ఇది తీసుకుంటే వాళ్ళకి మనకి తేడా వస్తుంది. కాబట్టి మన బుక్, మన సెల్లరు, మన సప్లయరు, మన బుక్, మన కస్టమర్ బుక్లు ఒకటేగా ఉండాలి. కాబట్టి ఇది ఇక్కడ ఉంది. సో మనం ఇక్కడ సపరేట్గా దాన్ని ఎంటర్ చేస్తాం. ఒకటి కాదు, సీరియల్ కాదు, ఇది 1 25, ఇంకోటి దగ్గర పర్చేజ్ చేసాం 76 ఉంటుంది, ఇంకోటి దగ్గర 3000 చిల్లర ఉంటుంది, రకరకాలు ఉంటుంది. వాళ్ళ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తాం, అదే బిల్ వైజ్ డీటెయిల్స్ తీసుకుంటుంది. కాబట్టి పర్చేజ్ వౌచర్ నంబర్ని మనం ఇటు ఫార్మాటింగ్, సపోజ్ స్పెషల్ ఫార్మాట్ అక్కర్లేదు. అలాగే అలాగే దీంట్లో అలాగే నెక్స్ట్ ఆల్ట్ F10 వోచర్లో చూడండి, డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ ఉంది. అంటే డెబిట్ నోట్ అంటే ఏంది, దాన్నే మనం తీసుకుంటే ఆల్ట్ F5 డెబిట్ నోట్ అంటే పర్చేజ్ రిటర్న్స్. ఈ పర్చేజ్ రిటర్న్స్ అయినా సేల్స్ రిటర్న్స్ అయినా మనం ఎక్కడ ఇన్వాయిస్ నెంబర్ ఇక్కడ వేయం. ఈ డెబిట్ నోటు వౌచర్ నంబరు 1 2 3 ఉండొచ్చు, దానివల్ల అది ఇన్వాయిస్ నంబర్ కాదు. సో డెబిట్ నోట్ అంటే అది డెబిట్ నోట్ నంబరు, ఇన్వాయిస్ నంబర్ కాదు. కాబట్టి ఇన్వాయిస్ నెంబర్ ఏం చేస్తాం మనం, సపోజ్ మనం క్రెడిటారు, డెబిట్ నోట్ అంటే పర్చేజ్ రిటర్న్స్, క్రెడిటార్ దగ్గర పర్చేజ్ చేసాం అనుకో, ఇక్కడ లోపల డిస్పాచ్ డీటెయిల్స్ కింద ఒరిజినల్ ఇన్వాయిస్ డీటెయిల్స్ అని చెప్పి ఇస్తాం. ఫస్ట్ మనం పర్చేజ్ చేసాం కదా 0.25, ఆ 025 1 ఏప్రిల్, ఆ ఇన్వాయిస్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తాము. సో రిటర్న్ ఇచ్చేప్పుడు ఒరిజినల్ ఇన్వాయిస్ నంబర్ ఎంత, పర్చేజ్ అప్పుడు సప్లైర్ ఇన్వాయిస్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేస్తాం, రిటర్న్ ఇచ్చేప్పుడు ఆ ఒరిజినల్ ఇన్వాయిస్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాం. అంతేగాని ఈ వౌచర్ నెంబర్ ఎక్కడ అంటే ఈ డెబిట్ నోట్ వౌచర్ నెంబర్ కానీ పర్చేజ్ వౌచర్ నెంబర్ కానీ ఎక్కడా తీసుకోము.
కాబట్టి ఇతర వౌచర్లు ఉన్నాయి, అవి కూడా స్పెషల్ ఏం లేదు, అవి కూడా ఆ నంబరు అలాగే కంటిన్యూ అవ్వచ్చు వాటి వరకు. ఈ పర్చేజు, అలాగే పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, ఇవన్నీ కూడా ఆ నంబర్లతో మనకు పని లేదు. సరేనా? ఆ నంబర్లకు సంబంధించి ఒరిజినల్ ఇన్వాయిస్ నంబర్, పర్చేజ్ అయితే సప్లయర్ ఇన్వాయిస్ నంబర్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ అయితే ఒరిజినల్ ఇన్వాయిస్ నంబర్ మనం ఎంటర్ చేయాలా. అదే మనకు అవసరం, ఎందుకంటే ఒరిజినల్ ఇన్వాయిస్ ఎంతో రిటర్న్స్ దాంట్లోంచి సబ్ట్రాక్ట్ అవుతుంది. కాబట్టి కాబట్టి పర్చేజ్ వౌచర్ ఒక్కటి, పర్చేజ్ వౌచర్ ఏం అక్కర్లేదు మనకి. వౌచర్స్ లో మనం ఒక్క సేల్స్ వౌచర్ కి మాత్రం ఈ సేల్స్ వౌచర్ నంబరే ఇన్వాయిస్ నంబరు, అదే రిపోర్ట్స్కి వెళ్తుంది మనం సేల్ చేసి. కాబట్టి దీనికి మాత్రం స్పెషల్ ఫార్మాటింగ్ పెట్టుకోవాలి. సో మిగతా వౌచర్లన్నిటికీ పర్చేస్తో సహా డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, వాటికి ఆ సీరియల్ నంబర్ని మనమేమి స్పెషల్ ఫార్మాట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సేల్స్కి మాట పెట్టుకోవాలి. నేను చూడండి ఇక్కడ, నేను ఊరికి అంతకే ఏచే పెట్టాను. చూడండి, దీనికి ఒక పర్చేసు 025, ఇదొక పార్టీ. నెక్స్ట్ ఇంకో పార్టీ ఇక్కడ చూడండి, అది వచ్చి 665. సో వాళ్ళు ఇదేమో 2నే, 1 2 3 సీరియల్, దాంతో పనిలే మనకి. ఈ సప్లయర్ ఇన్వాయిస్ నంబర్ని మనం ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా మనం తీసుకుంటాం. డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ అంతే. డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ ఏం చేస్తాం, అదే సీరియల్ నెంబర్ అదే ఉంటుంది. కానీ మనం ఆ పార్టీ పేరు ఎంటర్ చేసినప్పుడు నెక్స్ట్ పేజీలో ఏమొస్తుందంటే ఆ డిస్పాచ్ డీటెయిల్స్ వస్తే దాని కింద ఒరిజినల్ ఇన్వాయిస్ నెంబర్ వస్తే అక్కడ ఖచ్చితంగా చాలా మంది ఎంటర్ చేయరు. ఖచ్చితంగా ఆ ఒరిజినల్ ఇన్వాయిస్ నంబర్ని ఎంటర్ చేస్తే అక్కడ రిపోర్ట్లో ఆ ఒరిజినల్ ఇన్వాయిస్ నెంబర్ ఎక్కడుందో దాంట్లోంచి దీన్ని తగ్గిస్తుంది. ఆ ఇన్వాయిస్ లో నుంచే దానికి సంబంధించిన రిటర్న్సే కాబట్టి అది తగ్గిస్తుంది. అలా ఇవ్వాలి. అంతేగాని మనం ఏం చేయక్కర్లా, ఒక సేల్స్ కి మాత్రం ఒక ఫార్మెట్ ని పెట్టుకోవాలి. ఆ ఫార్మెట్ అనేది ఎట్లయినా పెట్టుకోవచ్చు, కానీ టోటల్ ఇన్వాయిస్ నంబర్, వౌచర్ నంబర్ ఏదైనా సరే, టోటల్ వౌచర్ ఇన్వాయిస్ నంబర్ అంటే సేల్స్ నంబర్ మనం ఎంటర్ చేస్తాం, మారుస్తాం ఇక్కడ, అదే ఇన్వాయిస్ నంబరు. అది వచ్చి ఇన్వాయిస్ నంబరు 16 డిజిట్స్ కంటే ఎక్కువ కాకూడదు. 16 డిజిట్స్ కంటే ఎక్కువ ఇస్తే 16 నువ్వు 18 ఇస్తే 16 తీసుకొని 2 వదిలేస్తుంది. 17 ఇస్తే 16 తీసుకొని 1 వదిలేస్తుంది. 16 వరకే ఇవ్వాలి మాక్సిమం, అంత కూడా తక్కువ ఇస్తే మంచిది. ఇప్పుడు దీనికి మనం ఎలా నంబర్, ఇప్పుడు నంబర్ 1 కదా, ఇప్పుడు ఇది ఫస్ట్ నుంచే, ఇది ఆల్రెడీ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు పర్చేస్ కి. కాబట్టి నేను పర్చేజ్ ఎంట్రీ వేసేసాను. 1 2 3 ఉంటుంది. మన ఇన్వాయిస్ నెంబర్ ఇది, సప్లైర్ ఇన్వాయిస్ ఇది కాదు. కాబట్టి సప్లైర్ ఇన్వాయిస్ నెంబర్ కాబట్టి అది సీరియల్ నెంబర్ ఉండొచ్చు. మిగతా వౌచర్లు కూడా ఆ వౌచర్ నంబర్లే. అలాగే పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ కూడా వౌచర్ నంబరే ఉండొచ్చు. ఎందుకంటే దాంట్లో ఒరిజినల్ ఇన్వాయిస్ నెంబర్ లోపల ఇస్తాం. ఒరిజినల్ ఇన్వాయిస్ నెంబర్ లోపల ఇస్తాం. ఇక్కడ లోపల ఒరిజినల్ ఇన్వాయిస్ డీటెయిల్స్ అని ఉంటుంది, అక్కడ ఇస్తాము. కానీ పైన ఈ యొక్క వౌచర్ నెంబర్ ఏం మార్చాల్సిన అవసరం లేదు. సేల్స్ కి మాత్రం మార్చాలి. కాబట్టి మనం ఈ సేల్స్ కి ఇన్వాయిస్ నంబర్ ని మనం ఒక స్పెషల్ ఫార్మాట్ పెట్టుకోవాలంటే ఎలా అంటే ఆల్టర్కి వెళ్ళాలి. ఆల్టర్కి వెళ్ళి ఏంటి మనం వచ్చేది, సేల్స్ ఇన్వాయిస్ నంబర్ ఫార్మాటింగ్ మారుస్తున్నాం. దానికి వచ్చి అది సేల్స్ ఇన్వాయిస్, అన్ని ఇన్వాయిస్లు ఏంటి, అన్ని వౌచర్లు ఏంటి, వౌచర్ టైప్స్కి వెళ్ళి మనకు కావాల్సింది మార్చాల్సింది మనం సేల్స్ లో మార్చాలి. సేల్స్ తీసుకుంటే ఇది సేల్స్ ఇన్వాయిస్ సంబంధించినట్టు వౌచర్ క్రియేషన్ కానీ వౌచర్ టైప్ ఆల్టరేషన్ స్కీమ్ సేల్స్ ఉంది. ఇది అలాగే తీసుకొని వచ్చి ఇక్కడ కిందకు వస్తాం. సేల్స్ వౌచర్ టైపు అబ్రివేషన్ కూడా సేల్సే. ఇది యాక్టివేట్ చేయాలని యాక్టివేట్ చేసి ఉన్నాం కాబట్టి ఎస్ అని ఉంటుంది. కిందకు వచ్చిన తర్వాత ఈ నంబరింగ్ ఎలా ఉండాలి, ఆటోమేటిక్ ఉంటే మంచిది కదా. ఆటోమేటిక్ చూడండి ఇక్కడ, ఆటోమేటిక్ మాన్యువల్ ఓవర్ రైట్ ఆటోమేటిక్ గా ఉంటుంది. మధ్యలో ఇక్కడ మార్చాలంటే మనం మాన్యువల్ గా మార్చొచ్చు, మళ్ళీ ఆటోమేటిక్ కంటిన్యూ అవుతుంది మనకి. అది ఒకటి. ఇంకోటి వచ్చి మాన్యువల్, అన్ని ప్రతిదీ మనం ఎంటర్ చేయాలి. అదేంటే ప్రతిసారి మనం ఎంటర్ చేసుకుంటే ఖచ్చితంగా తప్పులు ఎంటర్ చేస్తాము. మల్టీ యూజర్ ఆటో, సో వేరే నేను ఒక ఇద్దరు ముగ్గురు ఎంటర్ చేస్తాం రకరకాలుగా, ఎన్ని అక్కర్లేదు. ఇది నన్, ఏం అక్కర్లేదు అంటే నంబరే ఉండదు. అది కాకుండా మనకి ఆటోమేటిక్ ఉండాలి. సో ఆటోమేటిక్ నంబరింగ్ ఉండాలి. 1 తర్వాత 2 2 తర్వాత అట్లా ఆటోమేటిక్ గా ఉంటే ఎటువంటి స్కిప్ కాకుండా మిస్టేక్ లేకుండా ఉంటుంది. పోతే చెప్పాను దీంట్లో మనం డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసినప్పుడు, మనం సేల్స్ వౌచర్లన్నీ ఎంటర్ చేసినప్పుడు వరుసగా సీరియల్ నెంబర్ ఉంటాయి కదా. సేల్స్ మొత్తం 1 2 3 4 5 6 ఉంటుంది. మధ్యలో ఒక నంబర్ ఏదన్నా మనం ఇంతకు ముందు రిలీజెస్ లో మధ్యలో ఒక నంబర్ ప్రైమ్ 3.0కి ముందు ఒక నంబర్ ని మనం మధ్యలో డిలీట్ చేస్తే వెనక నంబర్లు ముందుకు వస్తాయి. సో 1 2 3 4 5 ఉందనుకోండి, 1 2 3 4 5. ఇప్పుడు మనం ఇక్కడ న్యూ వన్ ఇక్కడ చూడండి, 1 2 సారీ 1
2 3 4 తర్వాత 5 ఇట్లా ఉన్నాయి అనుకుంటాం. ఇట్లా ఉన్నప్పుడు సపోజ్ మనం 3 డిలీట్ చేసామంటే 4 3 అవుతుంది, 5 4 అవుతుంది. కానీ ఈ సేల్స్ ఇన్వాయిస్ మనం ఆల్రెడీ ఇన్వాయిస్ మన మన కస్టమర్కి ఇన్వాయిస్లు ఇచ్చేసాం. వాడు ఎంటర్ చేసుకుంటాడు. వాడి బుక్లో 3 ఉంటుంది. మన బుక్లో 3ని డిలీట్ చేస్తే 4 3 ప్లేస్కి వస్తుంది. ఆ 4 అనే ఓచర్ ఇచ్చినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి వేరే కస్టమర్ ఉంటాడు. సో అప్పుడు ఏమవుతుంది, మన బుక్లో ఇన్వాయిస్ నెంబర్ మారిపోతుంది. కానీ మనం వాళ్ళకి ఆల్రెడీ ఇన్వాయిస్ ఇచ్చాం కాబట్టి వాళ్ళ బుక్లో వేరే ఇన్వాయిస్ నెంబర్ ఉంటుంది. ఇది చాలా ప్రాబ్లం. అందువల్ల ఇంతకు ముందు 2.1 వరకు ఏం చేశారు అంటే ఈ నంబర్లు మారిపోతాయి కాబట్టి ఆ నంబర్లు మారకుండా అలాగే ఉండాలంటే ఈ నంబర్ 3ని డిలీట్ చేయకూడదు. డిలీట్ చేయకుండా క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేస్తే ఆ నంబరు అలాగే ఉంటుంది, ఆ నంబరు ఆ డేటు అలాగే ఉంటుంది. పార్టీ నేము సేల్ వాల్యూ అమౌంట్ ఉంటుంది, పార్టీ నేమ్ అమౌంట్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. రెండు పోతాయి, మిగతా రెండు అలాగే ఉంటాయి. ఏంది, డేటు తర్వాత ఓచర్ నంబరు, డేటు ఇన్వాయిస్ నంబరు అలాగే ఉంటుంది. సో తర్వాత మనం ఇప్పుడు కావాలంటే అదే డేట్ నాడు అదే ఇన్వాయిస్ నంబర్తో పార్టీ అమౌంట్ లేదు, వేరే పార్టీ వేరే గూడ్స్ అదే గూడ్స్ ఏదైనా సరే ఇంకొక పార్టీ గూడ్స్ అమౌంట్ ఎంటర్ చేసి అదే డేట్ నాడు అదే నంబర్ని యూజ్ చేసుకొని మళ్ళీ మనం ఇంకొక ఇన్వాయిస్ని క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకా నంబర్ అలాగే అక్కడ డేట్ ఉంటుంది, నంబర్ ఉంటుంది. సో దాని పర్టికులర్స్ దాంట్లో ఏముంటుంది, పర్టికులర్స్ దాంట్లో పేరు లేకుండా క్యాన్సిల్డ్ అని ఉంటుంది. క్యాన్సిల్డ్ అని చూడండి ఇక్కడ మనకి ఎలా ఉంది. మనకి ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ పర్చేజ్ తీసుకుంటే డే బుక్లో పర్చేజ్ తీసుకుంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ వరుసగా ఉన్నాయి చూడండి. ఇక్కడ వరుసగా ఉన్నాయి డీటెయిల్స్. డేటు, పర్టికులర్స్ అంటే పార్టీ నంబరే, వచ్చే టైపు, నంబరు, అమౌంట్. ఇప్పుడు ఇది డిలీట్ చేసేసామంటే అప్పుడు ఏమవుతుందంటే, డిలీట్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఉంటుంది, పర్చేజ్ ఓచర్ ఉంటుంది, ఇది ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఈ యొక్క పేరు అమౌంట్ వెళ్ళిపోతుంది. ఇది బ్లాంక్. ఇక్కడ మాత్రం క్యాన్సిల్డ్ అని చూపిస్తుంది. ఈ ఓచర్ అంతా ఇక్కడే ఉంటుంది, కానీ అమౌంట్ ఉండదు, పార్టీ ఉండదు. అందువల్ల మనం అదే నెంబర్ తోటి అదే డేట్ నాడు మళ్ళీ వేరే పార్టీ కానీ అదే పార్టీ కానీ వేరే గూడ్స్ కానీ అదే ఏదైనా సరే మళ్ళీ మనం ఎంటర్ చేస్తే మళ్ళీ అది ఇన్వాయిస్ అయిపోతుంది. అట్లా చేసుకోవాలి. లేదంటే మనం సపోజ్ ఇప్పుడు ఒకటి డిలీట్ చేసామనుకో, రెండు ఒకటికి వచ్చేస్తుంది. సో ఆ రెండు వచ్చిన రమ్య ఎంటర్ప్రైజెస్కి ఆల్రెడీ ఉంది కదా ఓచర్, రమ్య ఎంటర్ప్రైజ్లో ఓచర్ ఉంది. వాడు ఆ డేట్ మన నంబర్ ఎంటర్ చేసుకుంటాడు. మన పుస్తకంలో ఒకటికి వెళ్ళిపోయింది, మన పుస్తకంలో రమ్య ఎంటర్ప్రైజ్ ఒకటి ఉంటుంది. సో డిఫరెన్స్ అలా ఉండకూడదు కాబట్టి అంతకుముందు అలా చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశాడంటే, ఇప్పుడు ఈ టాలీ ప్రైమ్లో ఏం చేశారంటే మనకి ఎంత నంబర్లు ఉన్నా సరే మనం డిలీట్ చేసినట్లయితే అప్పుడు అది ఖాళీ అయిపోతుంది. ఏంటి, అది ఖాళీ అయిపోతుంది. అది బ్లాంక్ ఇంక కనపడుతుంది, ఇంకా అది ఖాళీ అయిపోద్ది. తర్వాత అది ఖాళీ అయిపోయి 2 తర్వాత 4 ఉంటుంది, 3 బ్లాంక్, ఏముండదు దాంట్లో. క్యాన్సిల్డ్ అని కనపడుతుంది, ఓచర్ నెంబర్ అన్నీ ఉంటాయి, దీంట్లో ఏముండదు. 2 వెళ్ళిపోద్ది, 2 తర్వాత 2 కింద అది క్యాన్సిల్ అయిపోద్ది, అది డిలీట్ అయిపోద్ది. 2 కింద 4 ఉంటుంది. ఈ 4 5 నెక్స్ట్ నెంబర్లు అలాగే ఉంటాయి. అంటే ఏంటి, నెక్స్ట్ నెంబర్లు మారకూడదు. అందుకనే దీంట్లో చూడండి, ఆల్టర్ ఓచర్ టైప్ సేల్స్కి వెళ్తే దీంట్లో చూడండి, ఇక్కడ కిందకి వస్తే ఆటోమేటిక్, ఇక్కడ కింద రిటైన్ ఒరిజినల్ ఓచర్ నంబర్ అంటే పాత ఓచర్ నంబర్ అలాగే ఉండాలి. అలాగా రీనంబర్ ఓచర్స్ అంటే అప్పుడు ఏమవుతుంది, ఒక డిలీట్ చేసేస్తే వెనక నంబర్లు ముందుకు వస్తాయి. మనకు అక్కర్లేదు, కానీ పెట్టాడు అది. మనకు కావాల్సినది మారకూడదు కాబట్టి రిటైన్ ఒరిజినల్ నంబర్ పెట్టుకొని దీని కింద సెట్టర్ ఆల్టర్ అడిషనల్ నంబరింగ్ డీటెయిల్స్ అంటే దీన్ని ఎస్ చేయాలి. అడిషనల్ నంబరింగ్ డీటెయిల్స్ ఎస్ చేస్తే ఇది నంబరింగ్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ స్టార్టింగ్ నంబర్ 1తో స్టార్ట్ అవ్వాలి. తర్వాత పోతే విడ్త్, టోటల్గా విడ్త్ ఎన్ని డిజిట్స్ ఉండాలి. సో ఎన్ని డిజిట్స్ అంటే ఒక 4 డిజిట్లు పెట్టామనుకో, సో 1తో స్టార్ట్ అవుద్ది, దానికి ముందు 0 0 అని ఉంటాయి. కాబట్టి ఇక్కడ చూడండి, విడ్త్ సపోజ్ 3 పెడదాం. 3 విడ్త్ పెడితే ఏమవుద్ది, ఒకటే కాకుండా 3 ఉండాలి విడ్త్ అంటే. మిగతా సున్నాలు ఉంటాయి, ముందు ఉంటాయి సున్నాలు, వెనక ఉండవు కదా. అది ఈ నంబర్కి ముందు 0 ఉండాలి, ముందే ఉండాలి. వెనకుంటే మారిపోద్ది. వెనకుంటే 10, 1కి 2 సున్నాలు పై వెనకుంటే 100 అవుతుంది. అదే 1కి ముందు 2 సున్నాలు ఉంటే అవి సున్నాలకి వాల్యూ లేదు, కానీ నంబర్ 3 డిజిట్లు ఉండాలి కాబట్టి విడ్త్ వచ్చి 3 డిజిట్లు కాబట్టి 3 డిజిట్లు. ఈ 3 డిజిట్లు కావాలంటే 1తో స్టార్ట్ అవుతుంది కదా, ముందు 0 ఉండాలనా, ప్రిఫిక్స్ అంటే ముందు, సఫిక్స్ అంటే వెనకాల. ప్రిఫిక్స్ 0 ఉండాలనా, ఎస్ చేసేస్తే కిందకు వస్తాం. ఎప్పటి నుంచి, 1 April 24 స్టార్టింగ్ నుంచి పెట్టుకుంటాం. 1 April 24
స్టార్టింగ్ నెంబర్ ఎంత 1 అంటే 1 సున్నాలు కూడా వస్తాయి దాంట్లో 1 ఇది ఎప్పుడు మారాలి ఇయర్లీ వన్స్ మళ్ళీ కొత్త సీరియల్ మళ్ళీ కొత్తగా వస్తాయి మనం వీక్లీ మంత్లీ పెట్టుకోవచ్చు కానీ ఎవరైనా సరే బిజినెస్ లో ఇయర్లీ పెట్టుకుంటే ఈ నంబర్ ఇది అయిపోయింది నెక్స్ట్ ఇక్కడికి వచ్చి మళ్ళీ 1 4 మళ్ళీ 1 4 ఇక్కడ ఈ నంబర్ ఉంది కదా 1 జీరోలు పెట్టాం కాబట్టి 1 3 డిజిట్లు కాదు 3 డిజిట్లు ఉంటాయి 1కి ముందు ప్రిఫిక్స్ 0 1కి ముందు జీరోలు 2 ఉంటాయి ఒకటి 1 ఉంటుంది ఇట్లా 3 డిజిట్లు ఉంటాయి ఓకే అది కాకుండా ఈ నంబర్కి ముందు నంబర్ వెనక ఇంకేమన్నా పెట్టుకోవాలనా అనుకుంటే ఇప్పుడు చూడండి ఇది మంది దీంట్లో మన కంపెనీ నేమ్ ఉంది చూడండి కంపెనీ నేమ్ వచ్చి కంపెనీ నేము కృష్ణ ఎంటర్ప్రైజెస్ ఓకే మనం కావాలంటే దీంట్లో ముందు కేఈ అంటే కృష్ణ ఎంటర్ప్రైజెస్ ఉండొచ్చు కదా కాబట్టి కేఈ అని పెట్టుకోవచ్చు ముందు పెట్టుకొని కేఈ స్లాష్ పెట్టి నెక్స్ట్ నంబరు స్లాష్ పెట్టి ఇయర్ లేదంటే కేఈ స్లాష్ పెట్టి ఇయర్ స్లాష్ పెట్టి లాస్ట్లో నంబర్ మన చూడవచ్చు సో ముందే ఉండాలి ముందు కేఈ స్లాష్ పెట్టుకున్నాం కిందకు వస్తాం నెక్స్ట్ అక్కడికి వెళ్తాం ఇది వచ్చి ప్రిఫిక్స్ అంటే ముందు ప్రీఫిక్స్ ముందు ఇది సఫిక్స్ అంటే లేటర్ దీనికి కూడా 1 4 నుంచి తీసుకొని తర్వాత ఏం ఉండాలి ఇప్పుడు ఇది ఇచ్చాం దీని తర్వాత మనం నంబర్ పెట్టుకున్నాం అనుకో నంబర్ దీని తర్వాత ఉండాలి నంబర్ తర్వాత ఏం ఉండాలి మళ్ళీ స్లాష్ పెట్టి నంబర్ తర్వాత ఇయర్ 24 25 ఇట్లా పెట్టుకోవచ్చు లేదు కేఈ ఉంది కేఈ తర్వాత అంటే పేరు తర్వాత ఇక్కడ పేరు తర్వాత మనకి పేరు తర్వాతనే ఈ డేట్ కూడా ఇక్కడే రావాలి అలాంటప్పుడు దీంట్లోనే కేఈ బై డాష్ 24 25 పెట్టుకుంటే కేఈ స్లాష్ 24 25 తర్వాత లల్లి స్లాష్ ఇది పెట్టుకుంటే ఇక్కడ మాత్రం ఏమి ఉండకూడదు ఇక్కడేమి ఉండకూడదు వదిలేస్తే అప్పుడు ఏమవుతుంది ఇక్కడ చూడండి అప్పుడు కేఈ స్లాష్ 24 25 స్లాష్ తర్వాత ఈ నంబర్ వస్తుంది ఈ నంబర్ వరుసగా ఫస్ట్ 3 డిజిట్లు 0 ఉండాలి కాబట్టి 001 3 డిజిట్స్ 002 అట్లా 9 వరకు 9 అయిన తర్వాత 010 10 అట్లా వస్తుంది నంబర్ లాస్ట్ లో వస్తుంది అలా కాకుండా మధ్యలో నంబర్ రావాలంటే అప్పుడు మనం ప్రిఫిక్స్ ముందుదే ఎంటర్ చేస్తాం ఎంటర్ చేసి ఇక్కడికి వచ్చి 1 4 తీసుకొని ఇక్కడ సఫిక్స్ తర్వాత ఏమి ఉండాలి స్లాష్ 24 25 ఏది పెట్టి ఇట్లా మనం తీసుకొని అయిపోయింది దీన్ని యాక్సెప్ట్ చేసేస్తాం సో ఆ ఓచర్ టైప్ని మనం ఏం చేసాం ఓచర్ టైప్ని మనం ఓచర్ టైప్ని మనం కంప్లీట్గా ఫార్మాటింగ్ చేసాం ఇప్పుడు మనం చూడండి ఓచర్కి వెళ్తే పర్చేజెస్ వస్తుంది మనం సేల్స్కి వెళ్తాం సేల్స్కి ఇంతకు ఏం లేదు ఫస్ట్ స్టార్టింగ్ సేల్స్కి వెళ్ళామంటే మనం ఇచ్చిన ఫార్మేటే ఉంది చూడండి మనం ఇచ్చిన ఫార్మేట్ కేఏ స్లాష్ తర్వాత ఏం లేదు ప్రీఫిక్స్ దీనికి ముందు దీని తర్వాత ప్రీఫిక్స్ కేఏ స్లాష్ 001 3 డిజిట్స్ కదా 001 ప్రీఫిక్స్ జీరోస్ కాబట్టి 001 స్లాష్ సఫిక్స్ తర్వాత 24 25 ఇప్పుడు సపోజ్ మనం ఒక ఎంట్రీ చేద్దాం ఒక ఎంట్రీ అంటే చూడండి ఇక్కడ మనం పర్చేజ్ చేసినాం ఆల్రెడీ ఇప్పుడు డేటార్కి పర్చేజ్ చేస్తాం సేల్ చేసేది డేటార్కి రామకృష్ణ ఎంటర్ప్రైజెస్ తీసుకుంటాం యాక్సెప్ట్ వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటాం సేల్స్ మనం ఏం సేల్ చేద్దామంటే చూడండి అన్నీ ఉంటాయి మన దగ్గర చూడండి డెల్ ల్యాప్టాప్ ఒక 2 సేల్ చేస్తాం డెల్ ల్యాప్టాప్ 2 సేల్ ఇక్కడ వస్తుంది ఇట్లా ఈ విధంగా ఒక్కోసారి డైరెక్ట్ గా క్వాంటిటీకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఏంటంటే వేరే వౌచర్లు ఏమన్నా మనం యాక్టివేట్ చేసి ఉంటే ఈ విధంగా వస్తుంది ఇది కూడా ఇది ఒకటే ఎక్స్ట్రా ట్యాకింగ్ నెంబర్ 2 నంబర్స్ సేల్ చేస్తున్నాం రేట్ ఎంత ఆల్ట్ ఎస్ అంటే పర్చేజ్ చేసాం 25 ఆల్ట్ ఎస్ అంటే స్టాక్ క్వెర్రీ స్టాక్ పర్చేజ్ సేల్స్ మొత్తం చూపిస్తుంది ఎంత పర్చేజ్ చేసామో దానికంటే ఎక్కువ కమ్మాలి ఎస్కేప్ నొక్కి 25 అంటే 30,000 సేల్ చేస్తున్నాం 30,000 60,000కి తర్వాత మళ్ళా డెల్ మౌస్ సేల్ చేస్తున్నాం డెల్ మౌస్ ఎన్ని ఉన్నాయి 20 ఉన్నాయి డెల్ మౌస్ 20లో 5 సేల్ చేస్తున్నాం దీనికి సేల్స్ ప్రైస్ ఎంత చేయాలి ఫస్ట్ టైం ప్రైస్ ఇవ్వాలి 600 మనం 750కి అమ్ముతున్నాం 750 సేల్ ప్రైస్ ఈ విధంగా మనం ఇచ్చేస్తాం సార్ ఇప్పుడు మనం ఇది ట్యాక్స్ ఇవ్వాలి మనం ట్యాక్స్ అంటే చూడండి ఇక్కడ మనం ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడే మనం తెలిసిపోద్ది ఏ స్టేటు తెలంగాణ కాబట్టి మన స్టేటే అంటే లోకల్ స్టేటు కాబట్టి ఇక్కడ ఏం చేయాలి మనం సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కూడా క్రియేట్ చేసిన సిజిఎస్టీ అని ఇస్తాం సిజిఎస్టీ క్రియేట్ చేస్తాం ఏం లేదు సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఐజిఎస్టీ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ దాని కింద టైప్ ఆఫ్ డ్యూటీ జిఎస్టీ దాని కింద ఇది సిజిఎస్టీ అయితే సిజిఎస్టీ
ఎస్జిఎస్టీ అయితే ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ అయితే ఐజిఎస్టీ సెలెక్ట్ చేసినాం. ఈ కింద ఈ 2 నంబర్లు ఏమి ఇవ్వకూడదు. దీని ముందు వీడియోలో రౌండ్ ఆఫ్కి సంబంధించి చెప్పున్నాను. ఇక్కడ ఇక్కడ ఏమి ఇవ్వకూడదు. రౌండ్ ఆఫ్ వేరే దగ్గర ఇక్కడ ఇవ్వకూడదు. అంటే ట్యాక్స్ దాంట్లో రౌండ్ ఆఫ్ చేయకూడదు. రౌండ్ ఆఫ్ నెక్స్ట్ ఎస్జిఎస్టీ రౌండ్ ఆఫ్ యాక్సెప్ట్. చూడండి ఈ విధంగా యాక్సెప్ట్ చేసాం. చూడండి అదే ఎంత ఇన్వాయిస్ నంబరు, సీరియల్ నంబరు ఉంది, వౌచర్ నంబరు, అదే ఇన్వాయిస్ నంబర్ కూడా. సో అదే ఇక్కడికి పోయి బై డిఫాల్ట్ వచ్చేసింది. అయిపోయింది. ఏం చెప్పాము, ఆటోమేటిక్ పెట్టాం కదా. ఇది పోయి నెక్స్ట్ ఈ నేము డేట్ అన్ని అలాగే ఉంటాయి, నంబర్ మాత్రమే మారుతుంది కదా. ఎంటర్ చేస్తే అయిపోయింది. నెక్స్ట్ నంబర్ 002 కేఈ సఫిక్స్ ప్రిఫిక్స్ సఫిక్స్ అలాగే ఉంటుంది. మధ్యలో ఆ నంబర్ లేదు, ఈ 2 ముందు పెట్టామనుకో నంబర్ లాస్ట్ లో పెడతాం, నంబర్ మాత్రమే చేంజ్ అవుతుంది. సపోజ్ ఇంకొక ఎంట్రీ వేస్తాం. సపోజ్ ఇంకొక ఎంట్రీ శ్రీనివాస ట్రేడర్స్ తెలంగాణ సేల్స్. ఇతనికి వచ్చి హెచ్పి కంప్యూటర్స్ 2 నంబర్స్ సేల్ చేస్తాం. ఇది వచ్చి పర్చేజ్ చేసింది మనం 30,000, సపోజ్ 35,000 సేల్ చేస్తాం అనుకుంటాం. ఎగ్జాంపుల్ 35,000 తీసుకుంటాం. నెక్స్ట్ హెచ్పి కీబోర్డు ఇవి ఒక 5 సేల్, సారీ నాట్ అప్లికబుల్, ఇవి 5 సేల్ చేస్తాం. దీని రేట్ ఎంత, పర్చేజ్ రేటు 250, సో మనం 350 సేల్ చేస్తున్నాం అనుకుంటా. 350 ఇస్తాం, అయిపోయింది. దీనికి కూడా అతను తెలంగాణనే, సిజిఎస్టి ఎస్జిఎస్టి. సపోజ్ అతను తెలంగాణ కాకుండా, సపోజ్ ఇతను వచ్చి తెలంగాణ కాకపోతే, సపోజ్ ఇతను అన్రిజిస్టర్డ్ పర్సన్, అన్రిజిస్టర్డ్ కాబట్టి మన స్టేటే పెడతాం, వేరే స్టేట్కి మనం జనరల్గా అన్రిజిస్టర్డ్లోకి వేరే స్టేట్కి అమ్మం. ఇతను అన్రిజిస్టర్డ్ కాబట్టి. కానీ సేల్స్లో రిజిస్టర్డ్ అయినా అన్రిజిస్టర్డ్ అయినా ఎవరైనా సరే మనం మాత్రం ట్యాక్స్ కలెక్ట్ చేయాల్సిందే, కాంపోజిషన్ అయినా ఎవరైనా. సో ఈ విధంగా మనం ఎంటర్ చేస్తాం. సో ఇప్పుడు చూసుకుంటే, ఇప్పుడు చూడండి మనం అన్ని వౌచర్లు ఏ వౌచర్లు తీసుకున్నా డే బుక్కి వెళ్తే చూడండి పర్చేజెస్ ఉన్నాయి. పర్చేజ్కి మనము 1 2 3 ఇది వచ్చి వౌచర్ నెంబర్ అలాగే తీసుకున్నాం, వౌచర్ నంబర్ అలాగే తీసుకుంటాం. మిగతా వౌచర్లు కూడా ఏవైనా సరే పేమెంట్ రిసిప్ట్ అన్నిటికీ వౌచర్ నంబర్లే ఉంటాయి. ఇక్కడ వౌచర్ నంబరే, దీనికి కూడా వౌచర్ నంబరే ఉంటుంది. పర్చేజెస్ ఇది యాక్చువల్గా ఇది వౌచర్ నంబర్, ఇన్వాయిస్ కాదు వౌచర్ నంబర్. తీసుకుంటే లోపల ఉంటుంది ఇన్వాయిస్ నంబర్. అదే అలాగే సేల్స్కి మాత్రం వౌచర్ నంబరే ఇన్వాయిస్ నంబర్. 1 2 3 ఉంటే ఆ 1 2 3 ఇన్వాయిస్ నంబర్. దాని ఫార్మాట్ మార్చాం. ఈ విధంగా ఫార్మాట్ మార్చుకుంటే ఆ ఫార్మాట్ కంటిన్యూగా వస్తూ ఉంటుంది. మధ్యలో ఎప్పుడైనా ఈ వస్తూ ఉండే వరుసగా ఉన్నప్పుడు 1 2 3 4 5 ఉన్నాయి. ఏదో కొన్ని రోజుల తర్వాత ఏదో ఒకటి, సపోజ్ నంబర్ 16 ఉంది, 16 డిలీట్ చేస్తాం. డిలీట్ చేస్తే అది డిలీట్ అయిపోతుంది. కానీ తర్వాత 17 8 ఉంటే వెనకై ముందుకి రావు, అది డిలీట్ అయిపోతుంది. అప్పుడు మనం ఇంతకుముందు క్యాన్సిల్ చేస్తే ఇక్కడ క్యాన్సిల్డ్ అని చూపించేది డేటు, వౌచర్ నేము అంటే వౌచర్ టైపు, తర్వాత ఈ యొక్క వౌచర్ నంబరు అవి మాత్రం ఉంటాయి. పార్టీ పేరు అమౌంట్ ఉండదు. అంటే గూడ్స్ వెళ్ళిపోద్ది, ట్యాక్స్ వెళ్ళిపోద్ది, పార్టీ పేరు వెళ్ళిపోద్ది. ఈ మాత్రం అలాగే ఉంటాయి ఇక్కడ. అంటే ఈ నంబరు ఇక్కడే ఉంది, ఇక్కడే మనం ఎంటర్ చేసి మళ్ళీ ఇక్కడే వేరే వౌచర్ని వేరే పార్టీకి ఎంటర్ చేయొచ్చు. మనం డిలీట్ చేసినట్లయితే ఇక్కడ ఇది ఉంది కదా, 1 ఉంది 2 ఉంది. సపోజ్ నేను 1 ఇప్పుడు వదిలేదంతా, ఇప్పుడు 1 ఉంది 2 ఉంది. సపోజ్ 1 డిలీట్ చేస్తే 2 1 ప్లేస్కి ముందుకు వెళ్ళదు, 2 అలాగే ఉంటుంది. ఇక్కడ 2 1 అనేది అసలు కనపడదు, అంతే అయిపోయినట్టే. సపోజ్ మధ్యలో 15 అనుకో, 14 ఉంటుంది, 16 ఉంటుంది, మధ్యలో 15 అసలు ఓచర్ ఏమేమి ఉండదు, అంటే లైన్ ఎంటీ అనమాట. లైన్ ఉండదు అసలు. 14 తర్వాత 15 ఉండకుండా 14 తర్వాత 16 ఉంటుంది, మధ్యలో 15 కనపడదు అక్కడ. అంటే అర్థం కాదు. అంటే ఇంకొక దగ్గర ఉంటుంది ఏంటి, ఆ డిలీట్ చేసి అక్కడ వౌచర్ క్యాన్సిల్ చేస్తే ఇక్కడే ఉంటుంది, కొత్త వౌచర్ని ఎంటర్ చేయొచ్చు అదే ప్లేస్లో అదే డేట్ నాడు. అలాగే ఇలాగా ఉంటే కొత్త దాంట్లో డిలీట్ చేసినట్లయితే వెనక నంబర్లు మారో, ఆ నంబర్ డిలీట్ అయిపోతే ఇక్కడ కనపడదు. అది ఇంకో దగ్గర ఉంటుంది, అక్కడి నుంచి తీసుకొని ఆ నంబర్ని అదే డేట్ నాడు ఆ నంబర్ని ఇక్కడైతే ఉండదు కాబట్టి అక్కడి నుంచి తీసుకోవాలి. అక్కడి నుంచి తీసుకొని దానికి వేరే నంబర్తో వేరే పార్టీ ప్లస్ వేరే గూడ్స్ ఏవైనా సరే మళ్ళీ అదే డేట్ నాడు, వేరే డేట్ కాదు, అదే డేట్ నాడు ఆ నంబర్ తోటి మళ్ళీ ఇంకొక ఇన్వాయిస్ని ఎంటర్ చేయొచ్చు. ఇది సేల్స్ వౌచర్ ఫార్మాటింగ్. ఎందుకంటే సేల్స్ వౌచర్ మాత్రమే ఈ విధంగా ఫార్మాట్ చేసుకొని కొత్త నంబర్ పెట్టుకుంటాం. మిగతా వాటికి ఆ వౌచర్ నంబరే యాజ్ ఇట్ ఈస్ ఉంటే చాలు. పర్చేజెస్కి ఇన్వాయిస్ నంబర్ అవసరం, సేల్స్కి పర్చేస్కి ఇన్వాయిస్, పర్చేస్కి ఇన్వాయిస్ పార్టీ ఇన్వాయిస్ కింద ఉంటుంది కాబట్టి వౌచర్ నంబర్తో మనకు ప్రాబ్లం లేదు. కాబట్టి అన్నిటికీ వౌచర్ నంబర్ అలాగే యూజ్ చేసుకోవచ్చు. 1 2 3 4 ఆటోమేటిక్గా. ఒక సేల్స్కి మాత్రం మనం ఫార్మాటింగ్
చేసుకోవాలనుకుంటే, వద్దంటే 1 2 3 అలాగే కంటిన్యూ చేసుకోవచ్చు. స్పెషల్గా ఒక ఫార్మాటింగ్ పెట్టి ఫార్మ్ ఒకటి సపోజ్ ఒక ఫార్మాట్ పెట్టుకుందాం నంబర్కి అనుకుంటే మనం ఫార్మాట్ని పెట్టుకోవచ్చు. ఇది నంబర్కి సంబంధించి షో. తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.